ఆఫ్ సర్వీస్ ఎలా పాడ్లో ఇస్తామనేది మనం చూడబోతున్నాం. ఇక్కడ క్యూబర్నెటీస్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేటటువంటి క్లాసెస్ని యూజ్ చేసుకుంటుంది. ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేటటువంటి ఈ క్లాస్ని పాడ్కి కాన్ఫిగర్ చేస్తుంది. దీన్ని ఎలా చేస్తామనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసి క్యూబర్నెటీస్ 3 టైప్స్లో మనకు ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని అసైన్ చేయడం జరుగుతుంది. ఈ 3 టైప్స్ ఏంటంటే గ్యారంటీడ్, బరస్టబుల్, బెస్ట్ ఎఫర్ట్. ఫస్ట్ మనం గ్యారంటీడ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని ఎలా చేస్తుంది మనం ఎక్కడ కూడా మనం గ్యారంటీడ్, బరస్టబుల్ అనేది ఏవి ఇయ్యము. ఎలా ఇది గ్యారంటీడ్, బరస్టబుల్ ఈ క్లాసెస్ని ఎలా డివైడ్ చేస్తుంది అనేది మాత్రమే ఇక్కడ చూస్తాం మనం. ఇప్పుడు మనం మాస్టర్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు వర్కింగ్ నోట్స్ కూడా రన్నింగ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ నేను మాస్టర్ నోట్లోకి లాగిన్ అయినాను. ఇక్కడ కమాండ్ వచ్చేసి kubectl క్రియేట్ నేమ్ స్పేస్ QoS-pod అనేటటువంటి నేమ్ తోటి ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తున్నాను. నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం YAML స్క్రిప్ట్ని ఇస్తాము. ఇక్కడ YAML స్క్రిప్ట్ వచ్చేసి ఫస్ట్ మనం గ్యారంటీడ్ పాడ్ ఈ QoS క్లాస్ ఆఫ్ గ్యారంటీడ్ అనేటటువంటి ఈ QoS క్లాసు పాడ్కి ఎలా ఇస్తామంటే మనం ఆల్రెడీ 2 వీడియోలో మెమరీ గురించి, CPU గురించి చెప్పినాను. ఈ మెమరీ లిమిట్, మెమరీ రిక్వెస్ట్ని తప్పకుండా ఇవ్వాలి. అప్పుడే ఈ గ్యారంటీడ్ QoS క్లాస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అలాగే మెమరీ లిమిట్, ఇంకోటి ఏంటంటే మెమరీ లిమిట్, మెమరీ రిక్వెస్ట్ ఇస్తాము. కానీ మెమరీ లిమిట్, మెమరీ రిక్వెస్ట్ 2 కూడా ఈక్వల్లోనే ఇస్తాము. అలాగే CPU లిమిట్, CPU రిక్వెస్ట్ ఇవి కూడా ఈక్వల్గానే ఇస్తాము. అప్పుడే ఇక్కడ గ్యారంటీడ్ అనేటటువంటి ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని క్యూబర్నెటీస్ అసైన్ చేస్తుంది. దీనికి నేను ఇక్కడ 200 MB అయితే మెమరీ, అలాగే 700 మిల్లీ కోర్ CPUని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు YAML స్క్రిప్ట్ నార్మల్గా మనం ఎంత CPU, ఎంత మెమరీని రిక్వెస్ట్లో ఇస్తామో అలాగే ఇక్కడ చూసినట్లయితే లిమిట్స్, రిసోర్సెస్ లిమిట్స్ ఆల్రెడీ ఇవి నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పున్నాను. API వెర్షన్, కైండ్, మెటాడేటా, నేమ్ స్పేస్, స్పెక్, కంటైనర్స్, కంటైనర్ నేమ్, ఇమేజ్ ఇవన్నీ కూడా ముందు వీడియోస్ అన్నిటిలో 5-6 వీడియోలో చెప్పాను. కాబట్టి ఇప్పుడు రిసోర్సెస్ గురించి చెప్తాను. లిమిట్స్ అనేవి మెమరీకి 200 MB ఇచ్చాను. CPU వచ్చి 700 మిల్లీ కోర్ ఇచ్చాను. అలాగే రిక్వెస్ట్లోకి సేమ్ అమౌంట్ని ఇక్కడ మెమరీ ఎంత ఇచ్చాను అంత, CPU ఎంత ఇచ్చాను అంతే ఇస్తున్నాను. ఇక్కడ ఎటువంటి కమాండ్స్, ఆర్గ్యుమెంట్స్ ఏవి ఇవ్వట్లేదు. ఈ ఫైల్ని సేవ్ చేసి మనం క్రియేట్ చేసుకుందాం పాడ్ అనేటటువంటిది. ఆల్రెడీ నేను కమాండ్స్ అన్నీ రెడీగా పెట్టున్నాను. ఈ కమాండ్స్ మనకు ఆల్రెడీ తెలిసినవే, ముందు వీడియోలో అంతా కూడా చూస్తున్నాం. kubectl apply -f మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఈ ఫైల్ నేమ్ని ఇస్తే ఈ ఫైల్ అనేది పాడ్ క్రియేట్ అవుతుంది. మనం పాడ్లో ఈ కాన్ఫిగరేషన్ ఇస్తున్నాం కాబట్టి పాడ్ QoS-1 అనేటటువంటిది క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని చూడాలంటే kubectl get పాడ్ నేమ్, నేమ్ స్పేస్ నేమ్ ఇస్తే మనకు పాడ్ ఎలా రన్ అవుతుంది అనేది కనిపిస్తుంది. అలాగే దీంతో కూడా అవుట్పుట్లో YAML స్క్రిప్ట్లో రావాలి అనుకున్నప్పుడు ఇలా మనం $output = YAML అని ఇచ్చినప్పుడు అది ఇలా మనకు అవుట్పుట్ చూపిస్తుంది. ఇక్కడ మనకు కమాండ్ ఇక్కడ ఇచ్చాను. API వెర్షన్, కైండ్, పాడ్, మెటాడేటా,
మెటాడేటాలో వచ్చేసి నేమ్ స్పేస్ ఏదైతే హ్యామెల్ స్క్రిప్ట్లో ఉందో అది వస్తుంది. కంటైనర్స్లో స్పెక్ సెక్షన్లో కంటైనర్స్ ఇమేజ్ ఎన్జేఎన్ఎక్స్, ఆ తర్వాత రిసోర్సెస్ CPU 700, మెమరీ 200, రిక్వెస్ట్ 700, 200 ఇచ్చాను. తర్వాత మనం చూడాల్సింది ఇక్కడ మనకు QoS క్లాస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్లాస్ అనేది గ్యారెంటీడ్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ గ్యారెంటీడ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకు రిసోర్సెస్లో CPU మెమరీ రెండు కూడా సేమ్ అమౌంటే ఇచ్చాను, రిక్వెస్ట్ లిమిట్, అందువల్ల ఇక్కడ గ్యారెంటీడ్ అని వచ్చింది. ఈ గ్యారెంటీడ్ అనే క్లాసు ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఏముందంటే బరస్టబుల్. ఇది ఎలా వస్తుంది, ఈ క్లాసుని ఎలా అసైన్ చేస్తుంది కుబర్నెటిస్ అంటే ఇక్కడ మనకు at least one container in the pod has memory or CPU request or limit. CPU request కానీ మెమరీ రిక్వెస్ట్ కానీ లేకపోతే లిమిట్ కానీ ఏదో ఒకటి, అంటే మెమరీలో కానీ CPUలో కానీ దీనిలో ఏదో ఒకటి రిక్వెస్ట్ కానీ లిమిట్ కానీ ఏదో ఒకటి ఇచ్చినట్లయితే ఒక కంటైనర్కి మనకు ఈ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను మెమరీ లిమిట్ 200, మెమరీ రిక్వెస్ట్ 100 MB తోటి ఈ YAML స్క్రిప్ట్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఇంకొక నేమ్ స్పేస్ని క్రియేట్ చేసుకుంటాను. నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు VI తోటి ఫైల్ క్రియేట్ చేస్తాము. YAML స్క్రిప్ట్ని డిఫైన్ చేస్తాము. YAML ఫైల్ తర్వాత వచ్చేసి API వర్షన్ నుంచి మనం API వర్షన్ v1 కైండ్ పాడ్ మెటాడేటా నేమ్ స్పేస్ తర్వాత స్పెక్ సెక్షన్ కంటైనర్ నేమ్ ఇమేజ్ NGINX రిసోర్సెస్లో వచ్చేసి లిమిట్ నేను మెమరీకి 200 MB ఇచ్చాను, రిక్వెస్ట్స్ వచ్చేసి మెమరీకి 100 ఇచ్చాను, అంటే రిక్వెస్ట్ తోటి డబల్గా లిమిట్ ఇచ్చాను. ఏది ఇప్పుడు గ్యారంటీడ్ చూపించదు, ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే గ్యారంటీ అవుతుంది. ఇప్పుడు లిమిట్ ఎక్కువ ఉంది, రిక్వెస్ట్ తక్కువ ఉంది. ఎప్పుడైనా లిమిట్ ఎక్కువే ఉంటుంది, రిక్వెస్ట్ ఎక్కువ ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేస్తాం. kubectl create -f ఈ నేమ్ని ఇక్కడ ఇద్దాం. ఇప్పుడు పాడ్ క్రియేట్ అయింది QoS-2 అనే నేమ్ తోటి. నెక్స్ట్ దీనిని మనం చూడాలి అంటే kubectl get పాడ్ నేమ్, తర్వాత YAML స్క్రిప్ట్లో చూడడం కోసం $output YAML ఇది ఇచ్చినట్లయితే మనకు అవుట్పుట్ వస్తుంది. నేమ్ స్పేస్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ మనకు 1 by 1 రన్నింగ్లో ఉంది. రీస్టార్ట్ సింగ్ ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి కమాండ్ నాట్ ఫౌండ్ ఒకే లైన్లో ఇవ్వాలి. ఇది 2 లైన్స్లో వచ్చినందువల్ల నార్మల్గా లైనెక్స్లో టూ లైన్స్ ఇస్తే సరిగా అవుట్పుట్ రాదనమాట. ఇక్కడ నేను కమాండ్ ఇక్కడ ఇచ్చాను. కైండ్ API వర్షన్ మెటాడేటా నేమ్ స్పేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఆల్రెడీ చూసినవి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే QoS క్లాసు బరస్టబుల్ ఈ క్లాస్ని ఇలా మనం రిక్వెస్ట్ ఒకటి లిమిట్ ఎక్కువ ఇచ్చినప్పుడు రిక్వెస్ట్ కన్నా మనకి బరస్టబుల్ అనేది ఈ క్లాస్ని కుబర్నెటిస్ అసైన్ చేస్తుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ
బెస్ట్ ఎఫోర్ట్ అని ఉంది. బెస్ట్ ఎఫోర్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇక్కడ ఎటువంటి రిసోర్సెస్ని ఇవ్వనప్పుడు ఈ బెస్ట్ ఎఫోర్ట్ అనేది వస్తుంది. దీనికి కూడా ఇంకొక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తాను. కమాండ్స్ కాపీ పేస్ట్ చేస్తేనే వీడియోస్ టైం ఎక్కువ వస్తుంది. ఇంకా నార్మల్గా టైప్ చేస్తే ఇంకా ఎక్కువ టైం వస్తుంది. ఇప్పుడు మన ఏపీఐ V1 వర్షన్ V1 కైండ్ పాడ్ మెటాడేటా నేమ్ ఇచ్చాను, నేమ్ స్పేస్ ఇచ్చాను, ఆల్రెడీ క్రియేట్ చేసింది. స్పెక్ సెక్షన్లో కంటైనర్స్ జస్ట్ ఇమేజ్ మాత్రమే ఇచ్చాను, కంటైనర్ నేమ్ ఇమేజ్ మాత్రమే ఇచ్చాను. ఇక్కడ ఎటువంటి రిసోర్సెస్ కానీ కోడ్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసి ctl create -f పాడ్ క్రియేట్ అయింది. ctl get pod name so -3 double hyphen name space equal to qos hyphen pod -3 ఇలా నేమ్ స్పేస్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ నేమ్ స్పేస్లో ఈ పాడ్ నేమ్ తోటి 1 by 1 రన్నింగ్లో ఉంది. ఇంకా మనం YAML స్క్రిప్ట్లో చూడాలి అంటే పైన ఇచ్చిన కమాండ్ని యూజ్ చేసుకొని డబల్ హైఫన్ అవుట్పుట్ ఈక్వల్ టు YAML ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ బెస్ట్ ఎఫోర్ట్ అని వస్తుంది. మన రిసోర్స్ చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు స్పెక్ సెక్షన్లో రిసోర్సెస్ ఎంటీగా కనిపిస్తున్నాయి. ఇలా మనకు క్యూబర్నెటిస్ వచ్చేసి QoSని అసైన్ చేసుకుంటుంది. ఇలా 3 టైప్స్లో మనకు పాడ్కి ఈ క్యూబర్నెటిస్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని అసైన్ చేస్తుంది. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇస్తాను.